హలో, గుడ్ ఈవినింగ్ మనడాల్. నేనైతే మీ వరంగల్ బైకే పెట్టేసి అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మీరైతే మంచిగా ఉండాలని అయితే కోరుకుంటాను. నేనైతే బాగానే ఉన్నాను. ఇక మా వాడిని అయితే ఈ బండి మీద వేసుకొని అయితే హైదరాబాద్లో గిర్రా 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 అని అయితే తిప్పుతానా. ఎందుకు తిప్పుతానంటే ఊకే ఇంటికన్నా అయితే పైసలు అడుగుతాడు వీడు. మరి ఈ పైసలు ఊకే ఎట్లొస్తాయరా, ఏంది కథ, ఒకసారి ఆ పైసలు ఎట్లొస్తాయో నీకు చూపెడతారా అని అంటే సూత్తపడ్డాడు. పైసలు ఎట్లెత్తాయో నాకు కూడా తెలియాలంటే ఎమ్మటైతే తీసుకొని వచ్చిన. ఇక రైడ్లు అయితే కొడతాను. ఈ రైడ్లు కొట్టేటప్పుడు ఎంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉన్నదో, అంటే పార్ట్ టైం వేరే నేను కార్ డ్యూటీ చేస్తున్నా. ఇది ఆ డ్యూటీ అయిపోగానే మళ్ళీ ఉత్తగా ఉండడం ఎందుకు అనుకొని ఇట్లా బండి మీద అయితే ఊబర్, ఓలా, ర్యాపిడో అన్నీ అయితే కొట్టడం అయితే జరుగుతూ ఉంది. మరి ఇక ఆ పైసల విషయం అయితే ఎట్లా సంపాదిస్తారు ఏంది అనేది మావానికి అయితే ఫుల్గా అయితే తెలిసిపోయింది. ఇక మళ్ళీ లైఫ్లో కూడా నన్ను డబ్బులు అయితే అడగడు, వృధా ఖర్చులు అయితే పెట్టాడు. ఇక మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే హాలిడేస్ వచ్చినాయి కదా, ఒకసారి హైదరాబాద్ మొత్తం తిరుగుతా అంటే ఇక మీరు ఎవరైనా ఓలా, ఊబర్ ఇట్లాంటి ఏమన్నా రైడ్లు చేసేది ఉంటే మాత్రం మీ పిల్లల్ని అయితే వెనకాల వేసుకొని తిప్పండి. ఓలా, ఊబర్లో అయితే కష్టం. స్విగ్గీనో, జొమాటోనో ఫుడ్ ఆర్డర్లు అయితే ఏం కాదు, వెనకాల వేసుకొని తిప్పుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం పోర్టర్ పెట్టుకొని అయితే మా బాబుని వేసుకొని అయితే హైదరాబాద్ గిర్రా గిర్రా అని అయితే తిప్పుతాను. గత 3 రోజుల నుంచి అయితే మంచి మంచి లొకేషన్లు అయితే మావాడైతే ఫ్రీగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇవన్నీ తిప్పాలంటే 100,000 ఖర్చు పెట్టినా అయితే మనం తిప్పలేము. మా బాబు కోసం అయితే పోర్టర్ నడుపుతాను. ఆ పోర్టర్ని వెనకాల కూర్చోబెట్టుకొని కస్టమర్ ఇచ్చిన పికప్ తీసుకొని మళ్ళీ డ్రాప్ లొకేషన్కి అయితే పోయేటప్పుడు మాత్రం ఈ వీడియోలు అయితే తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. పాలు అమ్మినా, పూలు అమ్మినా కోట్లు అయితే సంపాదించిన అనేటోళ్ళకైతే ఒకటే చెప్తాను, మీరు ఎట్లా సంపాదించారు ఏందో కానీ ఈ కష్టం ఏందో ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఓలా, ఊబర్ నడిపితే తెలుస్తుంది. హైదరాబాద్కి వచ్చి కూలి పని చేసినా మీకు అయితే అర్థం అవుతుంది. మరి అవి అయితే మీరు ఎట్లా సంపాదించారో, పాలు అమ్మినా, పూల మీద సంపాదించిన, పాల మీద సంపాదించిన అని అయితే కొందరు అయితే మాట్లాడతారు. మరి ఆ మాట్లాడే వాళ్ళకైతే ఆ పైసలు అయితే ఎక్కడి నుంచి వస్తాయో ఎట్లా వచ్చినాయో తెలియదు. కానీ పైసలు అయితే ఎవ్వరికి ఉత్తగా రావు. ఇక ఎంత కష్టపడ్డా కూడా రావు. మరి ఎట్లొస్తాయి అంటే చెప్పాలనా? ఇక అది మీకు అర్థం అయ్యే ఉంటుంది ఆల్రెడీ. ఉత్త పుణ్యానికి కూడా కొంతమందికి డబ్బులు వస్తాయి, అది అదృష్టవంతులు వాళ్ళు. ఇంకొకరిని దురదృష్టవంతులను చేసి ఇంకొకరు అదృష్టపడతారు. అదైతే పక్క నిజం. నేనైతే నమ్ముతా. కష్టం అంటే ఏందో తెలుస్తుంది ఈ హైదరాబాద్కి వచ్చి చూస్తే. సరే, వ్యవసాయం చేసే కూలి రైతులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, వాళ్ళకు కూడా చాలా చాలా అంటే చాలా కష్టం. నిజాయితీగా బతికినోనికి రూపాయి ఉండదు, నిండా రూపాయి ఉండదు. అది నిజాయితీ అనేది లేనోనికి మాత్రమే ఎక్కడ అయినా రూపాయి అయితే ఉంటుంది. మరి ఇక మావాడైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాడు. ఇక ఇది మామూలుగా అది ఇది ఎల్బీ నగర్ అండర్ పాస్ అయితే ఇక్కడి నుంచి అయితే ఆదిబట్ల సైడ్ అయితే తీసుకుపోతాను. అక్కడ గచ్చిబౌలి లెక్కనే ఉంటుంది మొత్తం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మొత్తం ఐటీ కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయి. గచ్చిబౌలి దగ్గర ఎట్లయితే డెవలప్ అయిందో అమెరికా లెక్క, ఇక ఇటు సైడ్ అయితే డల్లాస్ లెక్క ఉన్నది. మరి మన పెద్ద సార్ ఉంటే మాత్రం డల్లాస్ ఇప్పటివరకు హైదరాబాద్ అయితే. నేనైతే ఎవరినైతే తప్పు పట్టట్లేదు. ఏంటంటే మా వాడిని అయితే తిప్పుతానా, మా వానికి మనీ వాల్యూ తెలిసేటట్టు మాత్రం చెప్పుకుంటా అయితే తిప్పుతానా. ప్రతి రైడ్ను చూస్తాను. 25 రూపాయల రైడ్ కూడా చూస్తాను వాడు. ఓ డాడీకి ఇంత దూరం వచ్చి 25 రూపాయల రైడ్ ఎట్లా చేసినావు డాడీ, ఏంది డాడీ మేము ఐస్ క్రీమ్ కొనుక్కుంటే ఉత్తగా పోతట్టున్నాయి ఈ పైసలు, అబ్బా ఇంత కష్టపడతాను ఆ డాడీ అని అయితే నా కొడుకు అయితే నా కష్టం మాత్రం పక్కా అర్థం అయిపోయింది. ఇంకా మిగిలి ఉంది మా పాపనే. పాపం ఆమె చెప్తే అర్థం చేసుకుంటుంది, అంతేం కాదు. కాకపోతే అప్పుడప్పుడు అర్థం చేసుకోదు. ఆమెను కూడా ఏదో ఒక రోజు మాత్రం ఇట్లా బండి మీద వేసుకొని గిర్రా గిర్రా తిప్పుకుంటా ఆర్డర్లు చూపెడతా అంటే ఆమెకు కూడా అర్థం అయిపోతుంది, పైసల వాల్యూ అయితే ఏందో తెలిసిపోతుంది. మరి మీరు కూడా హైదరాబాద్లో మొత్తం మీ పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదా, డబ్బులు పెట్టి గల్లీ గల్లీ తిప్పాలంటే మీరు తిప్పలేరు. మంచి మంచి లొకేషన్లు చూపెట్టాలంటే చూపెట్టలేరు. పోర్టర్ కానీ, జొమాటో కానీ, స్విగ్గీ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని బండి ఉంటే మాత్రం గిర్రా గిర్రా తిరుగుర్రి. మంచిగా సిటీ మాత్రం పిల్లలకు చూపెట్టరు, మంచి ఎంజాయ్ చేస్తారు. సూపర్ లొకేషన్స్ అయితే ముందట మావాడైతే వావ్ అని అంటాడు చూసుకుంటా. అసలు ఇక ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉండు. మొత్తానికైతే మావానికి జ్ఞానోదయం అయింది. ఇక వాడి మైండ్ మెచ్యూరిటీ మాత్రం పక్కా ఉంటుందని గ్యారంటీగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.